ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపిబి సిఆర్డీఏ ప్రతిపాదనలపై చర్చ. ఇవాళ ఖర్గే రాహుల్తో రేవంత్ భేటీ. బీసీ బిల్లుపై చర్చించనున్న తెలంగాణ సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం. కాంగ్రెస్ పై వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలన్న కేటీఆర్. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం మెడలు వంచుతామన్న సీఎం రేవంత్. ఇవాళ ఢిల్లీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ కానున్న రామచంద్రరావు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి. కేంద్రానికి సీఎం రేవంత్ ప్రతిపాదన. $200 కోట్ల జీరో టికెట్ల మహిళా సాధికారతలో మైలురాయి. ఆర్టీసీ బలోపేతానికి మహాలక్ష్మి స్కీమ్ చేయూతనిచ్చిందన్న భట్టి. పెట్టుబడిదారులు ప్రగతి భాగస్వామ్యులు. అన్ని రకాల ఇన్వెస్టర్లకు సహకరిస్తామన్న చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు సిట్. విచారణ పేరుతో వేధిస్తున్నారని పిటిషన్. హరిహర వీరమల్లు మూవీ సూపర్ హిట్ కావాలి. పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే చర్యలుంటాయి. బ్రోకర్లను ఆశ్రయించొద్దన్న మంత్రి కొండా సురేఖ. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వర్ష సూచన. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు షెడ్యూల్ ఖరారు. ఈ నెల 28న లోక్సభలో, 29న రాజ్యసభలో డిస్కషన్. నిజామాబాద్ దేమికలాన్లో డయేరియా కలకలం. అస్వస్థతతో ఆరోగ్య పరిస్థితి విషమించి 2 మృతి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో దారుణం. గొర్రెల కాపరిని హత్య చేసిన దుండగులు. శ్రీకాకుళం బందరువానిపేటలో పడవల బోల్తా. ప్రమాదంలో 1 మృతి, పలువురికి గాయాలు. బాపట్ల జిల్లా పాతమాగులూరులో దారుణం. తండ్రి కొడుకులను హత్య చేసిన దుండగులు. హిమాచల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు. 345 జాతీయ రహదారులను మూసివేసిన అధికారులు. దేశంలో ఆల్ ఖైదా ఉగ్రకుట్న భగ్నం. 4 టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన ఏటీఎస్. బెంగళూరులోని ఓ బస్టాండ్లో పేలుడు పదార్థాలు. పరిసరాలను అలర్ట్ చేసిన భద్రత పెంచిన పోలీసులు. చైనీయులకు భారత్ టూరిస్టు వీసాలు రీస్టార్ట్. ఇవాల్టి నుంచి చైనా పౌరులకు వీసాల మంజూరు. బెట్టింగ్ ప్రమోషన్స్ కేసులో రానాకు నోటీసులు. ఆగస్టు 11న విచారణకు రావాలని ఈడీ సమన్లు.
ఆల్ టైమ్ రికార్డుకు గోల్డ్ రేట్ 1,02,000 పలకనున్న 24 క్యారెట్ల బంగారం. ఇంగ్లాండ్ తో టెస్ట్ లో భారత్ కు షాక్. రిటైర్డ్ హార్డ్ తో వెళ్లిపోయిన పంత్. మాంచెస్టర్ టెస్ట్ లో భారత్ తడబాటు. తొలి రోజు 4 వికెట్లు నష్టానికి ఇండియా స్కోర్ 264.